ప్రయాణం. ఈ మాట వినగానే మనలో చాలామందికి తెలియని ఓ ఉత్సాహం, ఓ సరికొత్త ఉత్తేజం కలుగుతుంది. మన దైనందిన జీవితంలోని రణగొణ ధ్వనుల నుండి, ఒత్తిడి నుండి మనల్ని మనం బయటపడేసుకుని సేద తీరడానికి ప్రయాణం ఒక అద్భుతమైన మార్గం. మనం సాధారణంగా ఒక ప్రదేశానికి వెళ్లాలనే గమ్యం మీద దృష్టి పెడతాము, కానీ ఆ గమ్యాన్ని చేరే మార్గం గురించి అంతగా ఆలోచించం. కానీ నిజం చెప్పాలంటే గమ్యం కంటే ప్రయాణమే కొన్నిసార్లు ఎక్కువ ఆనందాన్ని, అనుభూతిని ఇస్తుంది. ఆ ప్రయాణంలోనే మనకు మనం కొత్తగా పరిచయమవుతాం, మనలోని శక్తిని, మన పరిమితులను తెలుసుకుంటాం. ప్రపంచంలో కొన్ని రహదారులు కేవలం సిమెంట్, తారుతో నిర్మించిన దారులు కావు. అవి ప్రకృతి సౌందర్యానికి, మానవ మేధస్సుకి, సాహసానికి ప్రతీకలు. పర్వతాల శిఖరాలను చీల్చుకుంటూ, సముద్రాల మీద తేలియాడుతూ, అడవుల గుండెల్లోంచి సాగిపోయే ఈ రహదారులు ప్రయాణికులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను అందిస్తాయి. మరి అలాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, మనస్సును మంత్రముగ్ధుల్ని చేసే 15 అద్భుతమైన రహదారుల గుండా ఒక అపురూపమైన ప్రయాణం చేద్దామా? రండి, మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ది చెసాపీక్ బే బ్రిడ్జ్ టన్నెల్, వర్జీనియా, అమెరికా. మన జాబితాలో మొదటిది అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దాని పేరే చెసాపీక్ బే బ్రిడ్జ్ టన్నెల్. ఇది వర్జీనియా ప్రధాన భూభాగాన్ని దాని తూర్పు తీరంతో కలుపుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం వంతెన కాదు, వంతెన మరియు స్వరంగం యొక్క కలయిక. సుమారు 28 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే ఒక వింత అనుభూతి కలుగుతుంది. కొంత దూరం సముద్రం మీద వంతెనపై ప్రయాణిస్తున్న మన వాహనం అకస్మాత్తుగా సముద్ర గర్భంలోకి, అంటే స్వరంగంలోకి ప్రవేశిస్తుంది. మళ్లీ కొంత దూరానికి స్వరంగం నుండి బయటకు వచ్చి వంతెనపైకి వస్తుంది. సముద్రం మీద, సముద్రం కింద ఒకే మార్గంలో ప్రయాణించడం ఊహించుకోవడానికే ఎంత అద్భుతంగా ఉందో కదా. అందుకే దీనిని ఆధునిక ప్రపంచంలోని 7 ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటిగా ప్రకటించారు. ప్రపంచంలో ఈ తరహా నిర్మాణాలలో ఇదే అత్యంత పొడవైనది. ఈ మార్గంలో ప్రయాణించడానికి సుమారు 25 నిమిషాల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో చుట్టూ అనంతమైన సముద్రం, పైన నీలాకాశం చూస్తూ సాగిపోవడం ఒక మరపురాని అనుభవం. సిల్క్ రూట్, ఇండియా. ఇప్పుడు మనం ప్రయాణించబోయేది కేవలం ఒక రహదారి కాదు, ఇది ఒక చారిత్రక మహాగ్రంథం. అదే సిల్క్ రూట్ లేదా పట్టుదారి. ప్రాచీన కాలంలో ఆసియా, ఐరోపా మరియు ఆఫ్రికా ఖండాలను కలిపిన వాణిజ్య మార్గాల నెట్వర్క్ ఇది. సుమారు 6500 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ మార్గం ప్రధానంగా చైనా పట్టును ఆసియా మీదుగా ఐరోపాకు రవాణా చేయడానికి ఉపయోగపడింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ సూపర్ హైవేగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ మార్గంలో కేవలం పట్టు మాత్రమే కాదు, పంచదార, తేయాకు, గుర్రాలు, ఉప్పు, రాగి, పత్తి వంటి అనేక వస్తువులు వర్తకం చేయబడ్డాయి. భారతదేశంలోని సిక్కిం గుండా వెళ్లే ఈ మార్గం యొక్క దృశ్యాలు అత్యంత రమణీయంగా ఉంటాయి. ఒకవైపు మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు, మరోవైపు పచ్చని లోయలు, ప్రశాంతమైన వాతావరణం. లాంగ్ డ్రైవ్ ప్రియులకు ఇది ఒక స్వర్గంలా ఉంటుంది. ఈ మార్గంలోని థంబీ వ్యూ పాయింట్ నుండి సూర్యోదయాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. చరిత్ర, ప్రకృతి రెండూ మమేకమైన ఈ ప్రయాణం ఎవరినైనా కట్టిపడేస్తుంది. పాసో ఇంటర్నేషనల్ లాస్ లిబర్టాడోర్స్, చిలీ. మన తరువాటి గమ్యం దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణులు. ఇక్కడ అర్జెంటీనా మరియు చిలీ దేశాలను కలుపుతూ ఒక పర్వత మార్గం ఉంది. దాని పేరే పాసో ఇంటర్నేషనల్ లాస్ లిబర్టాడోర్స్. ఈ 2 దేశాల మధ్య పర్వతాలలో 40కి పైగా సరిహద్దు క్రాసింగులు ఉన్నప్పటికీ అత్యంత ముఖ్యమైనది మరియు ఉత్కంఠభరితమైనది ఇదే. ప్రపంచంలోని అత్యంత సుందరమైన డ్రైవులలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ మార్గం యొక్క ప్రత్యేకత దాని మెలికలు తిరిగే రహదారి. ముఖ్యంగా చిలీ వైపు ఉన్న రహదారి చాలా ప్రమాదకరమైన మలుపులతో అత్యంత సవాలుగా ఉంటుంది. డ్రైవింగ్ నైపుణ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిది. అయితే అర్జెంటీనా వైపు రహదారి కాస్త సులభంగా మరియు మంచి నిర్వహణతో ఉంటుంది. పర్వతాల మధ్య సర్పంలా మెలికలు తిరిగే ఈ దారిలో ప్రయాణిస్తుంటే ఒకవైపు భయం, మరోవైపు ప్రకృతి అందాలను చూస్తూ ఆశ్చర్యం కలుగుతాయి. ఈ మార్గంలో ప్రయాణించడం ఒక సాహసంతో సమానం. పాసేజ్ డు గోయిస్, ఫ్రాన్స్.
ప్రకృతి యొక్క శక్తి ముందు మానవుడు ఎంత అల్పుడో నిరూపించే ఒక అద్భుతమైన ప్రదేశం ఫ్రాన్స్లోని పాసేజ్ డు గోయిస్. ఇది ఫ్రాన్స్ అట్లాంటిక్ తీరంలో బ్యూవోయి-సుర్-మెర్ మరియు నోయిర్ మౌటియర్ ద్వీపం మధ్య ఉన్న ఒక కాజ్వే, అంటే సముద్రపు నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే రహదారి. దీని వింత ఏమిటంటే ఈ రహదారి రోజుకు 2 సార్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగతా సమయంలో సముద్రపు పోటు కారణంగా ఇది నీటిలో పూర్తిగా మునిగిపోతుంది. సుమారు 4.5 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే తప్పుడు సమయంలో బయలుదేరితే సముద్రపు నీరు వేగంగా పెరిగి వాహనంతో సహా చిక్కుకుపోయే ప్రమాదముంది. నీటి మట్టం ఛాతి లోతుకు చేరకముందే సురక్షిత ప్రాంతానికి చేరుకోవడం దాదాపు అసాధ్యం. అయినా కూడా ఈ ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణించడానికి పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతారు. ప్రకృతితో పోరాడి ప్రయాణం చేసే ఈ అనుభవం నిజంగా సాహసోపేతమైనది. ది కాబో ట్రైల్, నోవా స్కోటియా, కెనడా. కెనడాలోని నోవా స్కోటియాలో ఉన్న కాబో ట్రైల్ ప్రపంచంలోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ రహదారిని ప్రధానంగా పర్యాటకులను ఆకర్షించడానికి నిర్మించారు మరియు అది తన లక్ష్యాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తోంది. ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే ఒకవైపు అనంతమైన సముద్ర దృశ్యాలు, మరోవైపు హిమానీ నదాల వల్ల ఏర్పడిన పురాతన అడవులు మరియు రాతి శిఖరాలు కనువిందు చేస్తాయి. ఈ రహదారి కేప్ బ్రెటన్ హైలాండ్స్ నేషనల్ పార్క్ గుండా వెళుతుంది. ఇక్కడ సాహస ప్రియులకు అంతులేని అవకాశాలు ఉన్నాయి. హైకింగ్, కయాకింగ్, తిమింగలాలను చూడటం, స్విమ్మింగ్, డైవింగ్ వంటి ఎన్నో కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రాఫర్లకు ఈ ప్రదేశం ఒక స్వర్గం. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ డ్రైవింగ్ చేయాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. అట్లాంటిక్ ఓషన్ రోడ్, నార్వే. నార్వేజియన్ శతాబ్దపు నిర్మాణం ప్రపంచంలోనే అత్యుత్తమ రోడ్ ట్రిప్. సముద్రపు అంచుకు మిమ్మల్ని తీసుకెళ్లే రహదారి, ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకునే అద్భుతమైన మార్గం నార్వేలోని అట్లాంటిక్ ఓషన్ రోడ్. కేవలం 8.3 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారి అనేక చిన్న ద్వీపాలు మరియు స్కెర్రీల రాతి దిబ్బల మీద నిర్మించబడింది. వీటిని కలుపుతూ 8 వంతెనలు నిర్మించారు. ఈ రహదారిపై ప్రయాణిస్తుంటే మీరు సముద్రం మీద తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది. సముద్రపు అలలు కొన్నిసార్లు రోడ్డుపైకి కూడా వస్తాయి. ఇది డ్రైవర్లకు ఒక ప్రత్యేకమైన మరియు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ మార్గంలో అనేక పనోరమిక్ వ్యూ పాయింట్లు, విశ్రాంతి ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఆగి ప్రకృతి మరియు వాస్తుశిల్పం యొక్క గొప్ప కలయికను మీరు ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో ఇక్కడి దృశ్యాలు వర్ణనాతీతం. హానా హైవే, హవాయ్. అమెరికాలోని హవాయ్ ద్వీప సమూహంలోని మౌయిలో ఉన్న 84 కిలోమీటర్ల పొడవైన రహదారి హానా హైవే. ఈ రహదారి పచ్చని ఉష్ణమండల వర్షారణ్యం గుండా సాగుతుంది. ఇది సాధారణ రహదారి కాదు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే మీరు సుమారు 600 మలుపులను, 59 వంతెనలను దాటాలి. ఈ ఇరుకైన మెలికలు తిరిగే తీర ప్రాంత మార్గం మిమ్మల్ని రోజువారీ జీవితం నుండి పూర్తిగా బయటపడేస్తుంది. ఈ డ్రైవ్ చాలా సవాలుతో కూడుకున్నప్పటికీ ఉత్తర తీర ప్రాంతంలోని అద్భుతమైన దృశ్యాలు, ఉష్ణమండల వర్షారణ్యాలు, జలపాతాలు మరియు నల్ల ఇసుక బీచ్లు మీ ప్రయాణపు అలసటను మరిపిస్తాయి. గుడ్డి మలుపుల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ ఈ రహదారి మొత్తం తారు రోడ్డుతో ఉండటం వల్ల డ్రైవర్లకు గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ప్రకృతి ఒడిలో సాగే ఈ ప్రయాణం మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది.